ఏదైనా ఒక పార్టీ అధికారం నుంచి కనుక దూరమైతే, ఆ అధికారం నుంచి దూరమైన పార్టీ నుండి అధికారంలోకి వచ్చిన పార్టీ వైపు ఈ గోడ దుంకుళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అవేమీ పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. ఎవరు అధికారం నుంచి పోయినా అక్కడి నుంచి అధికారం వైపు వెళ్ళే వాళ్ళు సర్వసాధారణం కాబట్టి ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి నుండి నాయకులు రాజీనామా చేస్తే డెఫినెట్లీ అది ఇంట్రెస్టింగే. తాజాగా చీరాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఆల శ్రీధర్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఎందుకంటే ఆయన చీరాలలో చాలా యాక్టివ్గా ఉన్నారు. తాజాగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టింది కదా. మొత్తం ఆ జిల్లాలో చీరాలనే నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఈవెన్ వాళ్ళ బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు, ఆయన కూడా సభ్యత్వ నమోదుకు పరిశీలకుడిగానే ఉన్నారు. చాలా యాక్టివ్గానే ఇవన్నీ చేయించారు. కానీ ఉన్న పలంగా ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన ప్రకటించడం బహుత్ ఇంట్రెస్టింగ్. మరి జనసేన రాష్ట్ర రాజకీయాల నచ్చకనా, లేకపోతే జనసేన చీరాలకు సంబంధించి ఏమైనా రాజకీయ కోణమా, లేకపోతే తెలుగుదేశం పార్టీతో సఖ్యత లేకపోవడమా, ఏదో ఒక కారణం అయితే ఉంటేనే కదా అధికార కూటమిలో ఉన్న జనసేన నుండి ఒక నియోజకవర్గ స్థాయి నేత బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి దానికి కారణం ఏమో తెలియదు. బట్ ఇక నా ఏరియాలో ఆ చీరాలకు సంబంధించి అయినా కీలకమైన నేతగానే ఉన్నారు. సెంట్రల్ ఆంధ్ర జనసేనకు సంబంధించి సెంట్రల్ ఆంధ్ర జోన్లో నేను ఒక కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను, సభ్యుడిగా కూడా. సో ఆయన అయితే రిజైన్ చేశారు. మరి చీరాల పొలిటికల్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మరో కోణం కనిపించవచ్చు. ఈయన ఆమంచి కృష్ణమోహన్ అని మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, తను వాళ్ళ బ్రదర్ ఆమంచి సాములు అని ఉంటారు కదా, తనకు ఈ ఆల శ్రీధర్ బాగా సన్నిహితంగా ఉంటారు, నమ్మిన బంటుగా ఉంటారని. ఆమంచి సాములు జనసేన ఇన్ఛార్జ్గా ఉండే. సో మధ్యలో ఆయన దానికి రాజీనామా చేశారు. బట్ జనసేనలోనే ఉన్నట్లున్నారు. ఇప్పుడు ఆల శ్రీధర్ ఇన్ఛార్జ్ నుంచో లేకుంటే జనసేన నుంచి తప్పుకుంటే మళ్ళీ సాములకి ఏమైనా జనసేన ఇన్ఛార్జ్ ఏమైనా ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఏమంటారు అక్కడ అధికారికంగా అంటే ఒక రకమైన గ్రిప్ వస్తుంది, చలాయించవచ్చు అనే ఆలోచన నుండి ఏమైనా తన నుండి రాజీనామా చేయించారా అనే డిస్కషన్ కూడా చీరాల జనసేన పార్టీ నేతల్లో కూడా జరుగుతూ ఉంది. యాక్చువల్గా చీరాలలో పాత జనసేన కొత్త జనసేన అని చెప్పి 2 వర్గాలు ఉంటాయంట ఉన్నంతలోనే. సో కొత్తగా ఎవరు వస్తారు ఎవరు పోతారో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నుంచి అభిమానించే వాళ్ళు పాత జనసేన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారట. ఈ సభ్యత్వ నమోదు కూడా అలాగే చేశారట. మరి 2 వర్గాలు విడివిడిగానే. మరి సరే, ఓవరాల్గా కారణం ఏదైనా కూడా జనసేన పార్టీలో చాలా కీలకంగా యాక్టివ్గా ఉన్న నేత ఉన్న పలంగా రాజీనామా చేయడం ఆ పార్టీలో అయితే చర్చనీయాంశం అవుతూ ఉంది.